గాంభీర్యం ఏముంది? ఆయనేం జైలు కూడా భయపడేటువంటి వ్యక్తి కాదు. దేశంలో సోనియా గాంధీకి ఎదురు తిరగాలంటే కొమ్ములు తిరిగిన లీడర్లే భయపడేవాళ్ళు. అటువంటిది ఒక్కడుగా ఎదురు తిరిగి పార్టీలోంచి బయటకు వచ్చి సోనియా గాంధీకి ఎదురు తిరిగి ఇలా లోకల్గా ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్కి ఎదురు తిరిగి ఒక పక్క తెలుగుదేశం పార్టీకి ఎదురై అందరితో ఎదురు తిరిగి 16 నెలలు అనవసరంగా జైల్లో పెట్టారు. ఇంతవరకు ఏ కేసు ప్రూవ్ చేసుకోలేకున్నారు. దాంట్లో గవర్నమెంటే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంటే ఈ అధికారులు ఎవరు తప్పు చేయలేదండి. అధికారులు తప్పు చేయకుండా బయరి ఎవరైతే ఇండస్ట్రీస్ తీసుకున్నటువంటి వాళ్ళు తప్పు చేయలేదని స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళిద్దరు తప్పు చేయనప్పుడు ఎవరు తప్పు చేసినట్టు? మీరైతే ఎప్పుడైతే క్విడ్ ప్రో జరగలేదని గవర్నమెంటే స్టేట్మెంట్ ఇచ్చినారంటే క్విడ్ ప్రో జరగనప్పుడు క్విడ్ ప్రో చేసినారని జగన్మోహన్ రెడ్డి మీద ఇంతవరకు ప్రూవ్ కాలేదు కదా. మీరు 1,00,000 కోట్లని మొత్తుకుంటండి. ఇది ఏడ 1 కోటి రూపాయలు కూడా ప్రూవ్ చేయలేకున్నారు. అదే కాకుండా ఈరోజు మీరు పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చినారు? ధైర్యం ఉంటని ఆయన తప్పు చేయలేదు కాబట్టి. మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే రాండి. సాక్ష్యాధారాలు లేకుండా అరెస్ట్ చేసుకోలేరు కదా. తప్పు చేయలేదని ధైర్యం ఉంది కాబట్టి అంత ధైర్యంగా స్టేట్మెంట్ ఇస్తున్నారు.